విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సకలు సంక్రాంతి పండగప్పుడు తమ సంతోషం వైభోగంలో పశుపక్షాదులు కూడా భాగం పంచుకోవాలని రైతులు భావిస్తారు. ధాన్యపు కంపులను పిట్టల కోసం గుమ్మాలకి వేలాడదీస్తారు. ఈ పండగ నాటికల్లా బంతిపూలు విరగబూసుంటాయి. బంతిపూలతో వాకిళ్లని ఎడ్ల బండ్లని అలంకరిస్తారు రైతులు. కనుమ పండగని పశువుల పండగని కూడా పిలుస్తారండి. పశువుల్ని శుభ్రంగా కడిగి కుంకుమ బొట్లు పెట్టి కొమ్ములకు రంగులేసి మువ్వలు గవ్వల హారాలతో అలంకరించి ముఖ్యంగా గోమాతని పూజిస్తారు. కనుమ రోజు కొత్త బియ్యంతో చేసిన పొంగలి ముద్దలకి పసుపు కుంకుమలు అద్ది పొలం పొలిమేరల్లో చల్లుతారు. దీన్ని పొలి అంటారు. అలా చేయటం వల్ల పొలాలకి రక్షణ కలుగుతుందని రైతులు భావిస్తారు. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. సకులు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏమిటి? అలాగే ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లోకి సంబంధించి డాక్యుమెంట్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి, మరి దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో వివరించి చెప్పడానికి మనతో పాటున్నారండి ప్రముఖ ఫినాన్షియల్ ప్లానర్ స్వప్న గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మేడం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటుంటారు కదా, అంటే ఏంటో వివరిస్తారా? తప్పకుండా అండి. మనకి ఉన్న ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఈజ్ ద సేఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్. ఓకే. సో అంటే అది గవర్నమెంట్ ఇనిషియేట్ చేసి 1968 అరౌండ్ ఆ టైంలో స్టార్ట్ చేశారు. అది ఇప్పుడు యూజువల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్కే ఈ ప్రావిడెంట్ ఫండ్, ఈ స్కీమ్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఏంటంటే జనరల్ పబ్లిక్ ఎవరైనా కూడా దాంట్లో సేవ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే మనం ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి ఎవ్రీ మంత్ కట్టే మనీని మనం సేవ్ చేశాక ఇప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు అంటారా? అట్లా కదండి, ఇప్పుడు ఎవరైనా కానీ 18 years నుంచి దీనికి లిమిట్ కూడా లేదు. సో ఎంత ఏజ్, 60 or 70 years వాళ్ళ వరకు కూడా. సో మంత్లీ అంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందంటే మినిమం వచ్చేసి 500 to maximum 1 lakh. ఓకే. సో పర్ ఇయర్ 500 నుంచి మనం 1 lakh వరకు కూడా ఆ స్కీమ్లో ప్రావిడెంట్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అంటే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెలకి మీరు ఒక 1000 రూపాయలు సేవ్ చేశారనుకోండి, అది జస్ట్ ఇంట్లో పెట్టే బదులు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో పెట్టుకున్నారనుకోండి, సో అట్లా 12,000 సేవ్ చేయగలుగుతారు మీరు పర్ ఇయర్. ఓకే. సో ఆ 12,000 మీద మనకి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు అది ఒక టర్మ్ వచ్చేసి 15 years టర్మ్, లాక్ ఇన్ పీరియడ్. ఓకే. ఈ మధ్యలో అంటే మనకి అవసరం అయితే తప్పితే మనం ఆ అమౌంట్ విత్డ్రా చేయడానికి కుదరదు. సో కంటిన్యూ చేయాల్సిందే, మనం బ్రేక్ చేయడానికి కుదరదు. అండ్ ఇది చాలా గవర్నమెంట్ బ్యాక్ చేసి ఉంది కాబట్టి, దీనికి సెంట్రల్ బ్యాంక్ ఇనిషియేటివ్ కాబట్టి మనకి దీంట్లో డిఫాల్ట్ అనేది ఉండదు. సో కొన్ని చిన్న చిన్న స్కీమ్స్ అయ్యి మనకి డబ్బులు ఉన్నాయా లేదా అని మనకి భయపడి మనం కష్టపడి దాచుకున్న డబ్బులు ఎక్కడ పెడుతున్నాం అని కంగారు పడకుండా సేఫ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఓకే. సో అట్లా మనం 1000 రూపీస్ నుంచి 500 నుంచి 1 lakh వరకు కూడా దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎవ్రీ మంత్ కావాలన్నా చేసుకోవచ్చు, లేకపోతే ఒకేసారి లంసమ్ అయినా చేసుకోవచ్చు. 10-20,000 ఉన్నాయనుకోండి ఒకేసారి చేసుకోవచ్చు. మాక్సిమం వచ్చేసి 12 times మనం చేసుకోవచ్చు. దాంట్లో 12 times 12 ఇన్స్టాల్మెంట్స్లో మనం సేవ్ చేసుకోవచ్చు. ఆర్ 1 or 2 ఎనీథింగ్, బట్ మాక్సిమం ఇస్ 12 per year. సో 15 years అట్లా మనం దాంట్లో సేవ్ చేసుకోవాలి. సో 15 years తర్వాత టర్మ్ అయిపోతుంది. అప్పుడు మెచ్యూరిటీ మనం సేవ్ చేసుకుందంతా మనకి రిటర్న్ రావడం జరుగుతుంది. మేడం, ఇప్పుడు ఈ పీపీఎఫ్ అనేది ఎక్కడ అప్లై చేయాలంటారు? ప్లేస్ ఎక్కడ? పోస్ట్ ఆఫీస్, నేషనల్ పోస్ట్ ఆఫీస్ అంటే కొద్దిగా హెడ్ ఆఫీస్ లాంటి పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి మన దగ్గరలో ఉండే ఏ బ్యాంక్లోనైనా కూడా ఇప్పుడు యూజువల్గా ఈ పీపీఎఫ్ అకౌంట్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. సో మరి చిన్న పోస్ట్ ఆఫీస్ కాకుండా కొద్దిగా పెద్ద బ్రాంచ్ ఆర్ బ్యాంక్స్ కూడా అట్లాగే. సో అక్కడికి వెళ్తే మనకు అన్ని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీనికి డాక్యుమెంట్స్ అవి కూడా పెద్ద రిక్వైర్మెంట్ ఏమి ఉండదు. మనకి యూజువల్గా ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ అవి ప్రొవైడ్ చేస్తాం కదా. సో అవి దాంతోపాటు పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్, అండ్ అది కాకుండా పాన్ ఉంటే కనుక పాన్ కార్డ్ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యూజువల్గా ఏ ట్రాన్సాక్షన్ కైనా పాన్ అనేది కంపల్సరీ అయిపోయింది. సో పాన్ కూడా ప్రొవైడ్ చేయాలి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అట్లా అన్ని బ్యాంక్స్లో ప్రొవైడ్ చేస్తారు. ఓకే మేడం, ఇప్పుడు మనం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది 15 years కట్టాలని మీరు చెప్పారు కదా. ఒకవేళ మధ్యలో మనకి ఏమైనా ఎమర్జెన్సీ అయ్యి మధ్యలోనే తీయాలి అనుకున్నప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలా, లేదంటే వాళ్ళకి ఏమైనా పే చేయడం ఉంటుందంటారా? పే చేయడం అనేది ఏమి ఉండదండి. కాకపోతే మనం స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఇయర్ ఎండ్ నుంచి మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టిన ఇయర్ ఎండ్ నుంచి నెక్స్ట్ 5 years వరకు మనం యూజువల్గా విత్డ్రా చేయకూడదు. సో 5th year నుంచి మనం విత్డ్రా
చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మనం అప్పుడు దాకా డిపాజిట్ చేసిన అమౌంట్లో 50% వరకు మనం విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ నెక్స్ట్ నుంచి మనం విత్డ్రా చేసే డిపాజిట్ చేసే అమౌంట్ మీద మనకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది. దీంట్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయంటే యూజువల్గా ఇదివరకు ఇంకా ఎక్కువ ఉండేది, 12%, 11% ఉండేది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 8.8 ఉంది అండ్ ప్రజెంట్ ఇట్ ఈస్ 8.8%. అది కూడా కాంపౌండెడ్ ఇయర్లీ అనమాట. మేడం ఇప్పుడు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి మనం కొంత అమౌంట్ తీసుకున్నప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాలంటే దానికి ఎలా అంటారు, ప్రాసెస్ గురించి చెప్తారా? మనం విత్డ్రా చేసుకునేటప్పుడు వాళ్ళకి అప్లై చేసి ప్రొసీజర్ ప్రకారం మనం విత్డ్రా చేసుకుంటాం అమౌంట్. అది విత్డ్రా చేసేసుకున్న తర్వాత మనం ఆ 50% అమౌంట్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, సో ఆ నెక్స్ట్ నుంచి మనం డిపాజిట్ చేసే అమౌంట్ ఆ 50% అది ఆ మిగిలిన అమౌంట్కి ప్లస్ అయ్యి ఇంకా అలా మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మనం ఒక మధ్యలో ఏమైనా ఇయర్ కట్టకుండా అలాగే ఏమన్నా అంటే డిఫాల్ట్ అయితే కనుక మనకి ఇయర్కి 50 రూపీస్ చెప్పడం పెనాల్టీ కూడా కట్టాల్సి ఉంటుంది. ఓకే. అంటే మనం యూజువల్గా ఇది ఎందుకు ఈ ఫండ్ అంటే మనకి సేవింగ్స్ అలవాటు అనేది చేయడానికి. సో డబ్బులు మనం సేవ్ చేసుకొని ఫ్యూచర్లో ఉపయోగపడటానికి మెయిన్గా ఈ ఫండ్. ఓకే. సో డిఫాల్ట్ లేకుండా అన్నట్టు బేసిక్గా 50 రూపీస్ మనకి ఫైన్ లాగా వేస్తారనమాట మనం దాంట్లో డిపాజిట్ చేయకపోతే. ఓకే. ఇది యాక్చువల్గా చాలా ఉపయోగంగా ఉంటుంది. అండ్ 25 ఇయర్స్ నుంచి అలా స్టార్ట్ చేసుకుంటే వాళ్ళు 25-30 ఇయర్స్ నుంచి టర్మ్ 15 ఇయర్స్ కాబట్టి 15 ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ మనకు ఆ అమౌంట్ అంతా మన దగ్గరికి వస్తుంది. సో ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ఆ టైం కంటే 45-50 ఇయర్స్ టైంలో పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ మ్యారేజ్ గురించి బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొంచెం ఎల్డర్ ఏజ్లో స్టార్ట్ చేస్తే కనుక వాళ్ళకి రిటైర్మెంట్ పర్పస్ గురించి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే. మేము ఇప్పుడు అలాగే ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ట్యాక్స్ ఎలా ఉంటుంది? ఇది చెప్పాలంటే అసలు ట్యాక్స్ గురించే ఇది అందరికీ ఫేవరెట్ స్కీమ్ అవుతుంది. ఓకే. సో దీన్ని ట్రిపుల్ ఈ అంటారు. ట్రిపుల్ ఈ అంటే ఎగ్జామ్ట్ అనమాట, ఈ కింద వస్తుంది. సో మనం ఫస్ట్ దీంట్లో అమౌంట్ డిపాజిట్ చేసే అమౌంట్ ఈజ్ ఆల్సో ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్ అండ్ మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఈజ్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్ అండ్ ఫైనల్గా మనకు వచ్చే ఆ మెచ్యూరిటీ డిపాజిట్ కూడా ట్యాక్స్ కింద ఏమీ పడదు. ఓకే. సో దీంట్లో ట్యాక్సేషన్ ఇష్యూ ఏమి ఉండదు. సో అందుకని ఇది చాలా ఫేమస్ అయిందనమాట, ట్యాక్సింగ్ కూడా ఉండదు కాబట్టి. మరి ఇప్పుడు ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్కి నామినీస్ ఫెసిలిటీ ఉంటుందా? అలాగే ఎన్ఆర్ఐస్ కూడా ఉంటారు కొంతమంది, వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు అంటారా? నామినేషన్ ఫెసిలిటీ తప్పకుండా ఉంటుందండి. సో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనం ఆ ఫామ్ ఫిల్ చేస్తాం కాబట్టి ఆ ఫామ్తో పాటు మనం నామినీ ఎవరనేది మనం మెన్షన్ చేయాలి. సో 1 or 2 నామినీస్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. సో ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆర్ సంథింగ్ అంటే అకౌంట్ హోల్డర్ అయితే కనుక మనం మెన్షన్ చేసిన నామినీకి ఆ అమౌంట్ అంతా వెళ్తుంది. ఓకే. సో అలాగే ఇప్పుడు అదే ఆ పర్సన్ ఏమన్నా అయితే కనుక అకౌంట్ మధ్యలోనే ఆగిపోతే కనుక అండ్ ఆ నామినీ అమౌంట్ పే చేసి కంటిన్యూ చేయడానికి అవకాశం ఉండదు. వాళ్ళు అది కంప్లీట్గా అమౌంట్ విత్డ్రా చేసుకొని క్లోజ్ చేసేసేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఎన్ఆర్ఐస్ గురించి వచ్చేసి ఎన్ఆర్ఐస్ దీంట్లో ఇదివరకు ఉండేది అవకాశం కానీ ఇప్పుడు లేదు. సో ఒకవేళ రెసిడెంట్ ఇండియన్గా అకౌంట్ స్టార్ట్ చేసి మధ్యలో వాళ్ళు నాన్ రెసిడెంట్ అయితే కనుక వాళ్ళు అది కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ ఆ అమౌంట్ ఈజ్ నాట్ రిపాట్రియబుల్, బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు అనమాట. మేడం ఇప్పుడు ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్కి ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ మనకు అమౌంట్ అనేది మనకి బ్యాక్ కావాలనుకున్నప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలంటారు? డాక్యుమెంట్స్ అంటూ పర్టికులర్గా ఉండవు. మనం అకౌంట్ స్టార్ట్ చేసినప్పుడే మనకు బ్యాంక్లో ఎలా పాస్బుక్ ఇస్తారో అట్లా పాస్బుక్ ఇస్తారు. సో మనం ఆ అమౌంట్ డిపాజిట్ చేసిన ప్రతిసారి దాంట్లో ఎంటర్ అవుతుంది. సో మన ఇంట్రెస్ట్ ఎంత, ప్రస్తుతం మన అమౌంట్ ఎంత ఉంది అనేది కూడా దాంట్లో ఫీడ్ అవుతూ ఉంటాయి. సో ఆ పాస్బుక్ సబ్మిట్ చేసి మనం 15 ఇయర్స్ తర్వాత మన అమౌంట్ మనం తీసుకోవచ్చు. అది కాకుండా ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలంటే కూడా ఇన్ బ్లాక్ ఆఫ్ 5 ఇయర్స్ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంకా 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే. మేడం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏమిటి, అలాగే ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో మా సకలకు చాలా చక్కగా గురించి చెప్పారండి. మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.